దున్నపోతుని బలిస్తారు. ఈ కాళీమాత కొన్ని రకాల వేడుకల్లోని దున్నపోతుని బలిస్తే మంచి జరుగుతాది అని మన హిందువుల బలిస్తూ ఉంటారు. మరి దాన్ని మీరేమంటారు? నిజంగా ఒక మాట చెప్పాలి అంటే బలి అనేటువంటిది కొన్ని కొన్ని ప్రాంతాచారాల నుంచి తీసుకున్నటువంటివి. అవి కూడా ఏది సమంజసం కాదు, సమర్థనీయత అంతకంటే కాదు. ఇందాక మనం చెప్పినట్టు కృష్ణుడు చెప్పినటువంటి గీతలో ఎవరికి హాని కలిగించకు, ఏ జీవికి హాని కలిగించకు అని చెప్పినప్పుడు మేకని తినడం తప్పే, అలానే కోడిని తినడం తప్పే, అలాగే ఈ దున్నపోతుని బలి ఇవ్వడం కూడా తప్పే. దాన్ని ఎవ్వరు కూడా ఏ దేవత కూడా హర్షించదు, వర్షించదు. ఆ దేవతలు చెప్పారని ఎక్కడ రాసిపెట్టిందా దున్నపోతున్నది బలి ఇవ్వమని? లేదు కదా. కానీ కొన్ని కొన్ని అడవి జాతుల వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉండేటువంటి జంతువులు ఏదైతే ఉంటాయో వాటిని బలి ఇవ్వడం మొదలుపెట్టారు. దాన్ని ఆచారంగా తీసుకొస్తూ ఉన్నారు. ఆచారంగా తీసుకొస్తూ గ్రామ దేవత ఉత్సవాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా వరకు తగ్గినప్పుడు ఇప్పుడు కోడి మేక ఇస్తూనే ఉన్నారు. కానీ నువ్వు తినాలని పోని బలిచ్చావు, అమ్మవారికి వదిలేయాలిగా, ఇంటికి తీసుకొచ్చి ఎందుకు వండుకుని తింటున్నావు? అవునా? ఇప్పుడు మన పెద్దమ్మ తల్లి గుడే ఉంది, అవి వండడానికి పెద్ద పెద్ద వంటశాలలే ఉన్నాయి. పొట్టేరు బలిస్తున్నా అమ్మవారికి ఇవ్వాలి కదా, నువ్వెందుకు వండుకొని తెచ్చుకుంటున్నావు? తినకూడదు కదా. మళ్ళీ దాంట్లో ఏదో అంటే నాకు తెలియదు సుమి, మన మధ్య విన్నా బోటీ కర్రీ, ఇంకోటి తలకాయ కర్రీ, ఏదేదో చెప్పారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఎక్కడ పోతున్నారంటే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నారు. ఎవరు బలిస్తున్నారు పొట్టేళ్ళని, అందుకని వెళ్తున్నాం. బలిస్తే అమ్మవారికి ఇస్తారు కదా, మీరు ఎందుకు తింటారా అంటే ఏం లేదురా, దాంట్లో బోటీ కర్రీ ఉంటుంది, తలకాయ కర్రీ ఉంటుంది, ఇంకోటి ఏదేదో చెప్పారు. మొత్తానికి ఏవో పేగులే బోటీ అంటారా, ఇవేవో కూరలు ఉంటాయి, చాలా బాగుంటాయి, మేము పోయి తిని వస్తున్నాం అని చెప్పి మా ఫ్రెండ్స్ వెళ్ళారు కొంతమంది. నేను చెప్పా, అమ్మవారికి బలిచింది అమ్మవారికి ఇవ్వాలి, మీరు ఎట్లా తింటారా? మీకు బలిచ్చుకుంటున్నారు, పేరు అమ్మవారిది, తిండి మీది. సో కాబట్టి అది బలిహరణ కాదు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అవసరమైన లేదు.